లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. భారతదేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద మూక మీద ప్రతీకార చర్య తీర్చుకోవడానికి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో దాడులు చేసింది. అవి పాకిస్తాన్ మీద చేసిన దాడులు కాదు, పాకిస్తాన్ పౌరుల మీద చేసిన దాడులు కాదు, పాకిస్తాన్ ఆర్మీ మీద సైన్యం మీద చేసిన దాడులు కాదు. కేవలం ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న ఆ ఉగ్రవాద సంస్థల యొక్క ఆస్తుల మీద, వారి యొక్క స్థావరాల మీద మాత్రమే భారత్ దాడి చేసింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, దానికి కౌంటర్గా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేశారు. ఈరోజు అంటే మే 7వ తారీఖున కొన్ని జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తామని దృష్టంతా ఆ మాక్ డ్రిల్ మీద కేంద్రీకరించేలా చేసి అకస్మాత్తుగా అర్ధరాత్రి ఈ ఉగ్రవాద సంస్థల మీద, వాటి యొక్క స్థావరాల మీద భారత్ దాడి చేసింది. పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఇప్పటికే పాకిస్తాన్ మీద అనేక ఆంక్షలు విధించింది భారతదేశం. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, నీరు ఆపేయడం, సరిహద్దు క్రాసింగ్ అంటే అట్టారీ సరిహద్దును మూసివేయడం, దౌత్య సంబంధాలు తగ్గించేసుకోవడం, అలాగే సుంకాలు విధించడం, అలాగే పాకిస్తాన్ పౌరులు దాదాపు వారు వీసాలన్నీ కూడా రద్దు చేయడం. సో ఇలా కొన్ని చర్యలు ఇప్పటికే స్టార్ట్ అయినా దాడికి పాల్పడిన వారికి సహకరించినటువంటి ఉగ్రవాద సంస్థలను మాత్రం విడిచిపెట్టేదే లేదని, ఆ ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా, వారి స్థావరాలే లక్ష్యంగా అర్ధరాత్రి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. మే 7వ తారీఖు తెల్లవారుజామున 1:44 నిర్వహించారు. భారత త్రివిధ దళాలు చేసినటువంటి ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే పహల్గామ్ దాడిలో కేవలం పురుషుల్నే టార్గెట్ చేసి, పురుషుల మీద దాడి చేసి చంపేసిన విధానాన్ని బట్టి, తమ భార్యలు ఒంటరి అవ్వటం, విడో అవ్వడాన్ని బట్టి, తన నుదుటి సింధూరాన్ని తుడిచి రక్త సింధూరాన్ని చేసిన విధానాన్ని బట్టి ఆపరేషన్ సింధూర్ అనే పేరును నామకరణం చేశారు ఈ ఆపరేషన్కి అని తెలుస్తుంది. ఇంకేదైనా దీని వెనకాల మంచి రీజన్ ఉంటే ముందు ముందు మనకు తెలుస్తుంది. అర్ధరాత్రి జరిగినటువంటి ఈ దాడులన్నీ కూడా భారత భూభాగం నుంచే, భారతదేశంలో నుండే జరిగాయి. కనీసం అంతర్జాతీయ సరిహద్దులు కానీ, నియంత్రణ రేఖను కానీ దాటకుండానే ఇక్కడి నుంచే వాటి టార్గెట్ని ఫిక్స్ చేశారు. ఇది కేవలం ఒక రివెంజ్ ట్రీట్మెంట్ మాత్రమే, ఒక రివెంజ్ ఆపరేషన్ మాత్రమే. అది కూడా ఉగ్రవాద దాడుల యొక్క స్థావరాల మీద. ఉగ్రవాదులను కూడా ఇంకా చంపలేదు. సో ఇదేమి సర్జికల్ స్ట్రైక్ కాదు, యుద్ధం అంతకన్నా కాదు. వాటి లక్ష్యాలను కూడా చాలా జాగ్రత్తగా ఎన్నుకున్నారు. పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ సివిలియన్స్ మీద మాత్రం ఎక్కడ దాడి జరగలేదు. ఈ అటాక్ జరిగిన తర్వాత యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి సంచలన ప్రకటన చేసింది. ఆంటోనియో గుటెరస్ చెప్పిన దాని ప్రకారం ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని చెప్తున్నాడు. ఇది యుద్ధానికి ఏ విధంగా దారితీస్తుందో, ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో, వెంటనే శాంతిని అక్కడ అమలు చేయాలి అని చెప్పి ఆయన ప్రకటనలు చేస్తున్నాడు. మెయిన్గా ఇండియా టార్గెట్ చేసినటువంటి లక్ష్యాల్లో ముఖ్యమైనవి ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్లో బహవల్పూర్లోని జైషే మహమ్మద్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జైషే మహమ్మద్, వీడి ప్రధాన కార్యాలయంతో పాటు అక్కడున్న ఉగ్రవాద సంస్థల యొక్క స్థావరాల మీద కూడా భారత్ అటాక్ చేసింది. అలాగే రెండోది లష్కరే తోయబా, ఎల్ఈటి అనేటువంటి ఉగ్రవాద సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని కూడా, వాటి మీద కూడా అటాక్ చేసింది. అలాగే మూడోది పీఓకేలో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కోట్లీ మరియు ముజఫరాబాద్ అనేటువంటి ప్రదేశాల్లో కూడా ఇండియా అటాక్ చేసింది. ఇలా 9 అటాకులు, 9 స్థావరాల మీద భారత్ అటాక్ చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ ఆపరేషన్కి భారతదేశం ఉపయోగించినటువంటి ఆయుధాలు ఎయిర్స్ టు సర్ఫేస్కి చెందినటువంటి ఆయుధాలు, అలాగే అడ్వాన్స్డ్ ప్రెసిజన్ స్ట్రైక్ వెపన్ సిస్టమ్స్ను ఉపయోగించారు. ఈ దాడులు కామికే డ్రోన్లు అని కూడా పిలువబడేటువంటి ఒక మందుగుండు సామాగ్రిని కూడా ఉపయోగించారు. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ కూడా రెస్పాండ్ అయ్యి, పాకిస్తాన్ దేశానికి, పాకిస్తాన్ సాయుధ దళాలకు శత్రువుని ఎలా ఎదుర్కోవాలో తెలుసు, శత్రువు వారి దుర్మార్గపు లక్ష్యాలను కూడా ఎలా ఎదురించాలో, వారిని ఎలా అంతం చేయాలో కూడా తెలుసని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ, సివిలియన్స్ మీద కానీ దాడులు జరగలేదు. కానీ వారు చెప్పుకొస్తున్న విధానాన్ని బట్టి సివిలియన్స్ చనిపోయారని, ఇలాగ దాడులు వారి యొక్క ఆర్మీ క్యాంపులను కూడా ధ్వంసం చేశారని వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పుకొస్తున్నారు. అవి ఎంతవరకు నిజమో చూడాలి. అలాగే పీఓకేలో, ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 9 ప్లేసెస్లో ఆపరేషన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఈ బహవల్పూర్ అనేటువంటి ప్రాంతంలోనే 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు అని న్యూస్ మీడియా వారు చెప్తున్నారు. కానీ అసలు టార్గెట్ చేసినటువంటి, భారతదేశం ఈ దాడిలో ఫిక్స్ చేసినటువంటి హఫీజ్ సయ్యద్, మసూద్ అజర్, వీళ్ళు చనిపోయారా లేదా తప్పించుకున్నారా అనేది ఇంకా సస్పెన్స్గా ఉంది. అది తెలియాల్సి ఉంది. ఈ ఆపరేషన్ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోసం ఇండియన్ ఆఫీసర్స్, సీనియర్ ఇండియన్ ఆఫీసర్స్ ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి ఇతర దేశాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అమెరికా, అలాగే యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా, యుఏఈ, రష్యా ఇలాంటి దేశాలతో కూడా వారి దాడుల గురించి మాట్లాడడం జరిగింది. అంతర్జాతీయ సమాజానికి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఈ ఆపరేషన్ యొక్క ఉద్దేశము, లక్ష్యము కూడా వివరించడానికి వారితో ఈ దౌత్య సంబంధాలను వారు కొనసాగించి వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది యుద్ధం స్టార్ట్ చేసిన విధానం కాదు, యుద్ధం కాదు. కానీ ఈ ఆపరేషన్ ద్వారా ఈ ఉగ్రవాద దాడికి చేసినటువంటి స్టేజ్ 1
ఇది స్టేజ్ 1 మాత్రమే, ఇది మొదటి అంశం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఇంకేదైనా ప్రతిదాడులు జరిగినా లేదా పాకిస్తాన్ ఆర్మీ ఏదైనా విరుచుకుపడినా, ఏదైనా సర్జికల్ స్ట్రైక్స్ చేసినా తర్వాత పరిణామాలు కూడా ఇంకా ఎక్కువగానే ఉంటాయి అని మాత్రం అర్థం చేసుకోవాలి. ఈ ఉగ్రవాద దాడి చేసిన వాళ్ళు కానీ, దానికి సహకరించిన వాళ్ళు కానీ ఇంకా బ్రతికే ఉన్నారా, చనిపోయారా, వారు దొరికారా, తప్పించుకున్నారా అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దీంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి NTRO, నేషనల్ టెక్నాలజీ రీసెర్చ్ ఆర్గనైజేషన్, జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ అని ఈ ఉగ్రవాదుల యొక్క జాడను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దాక్కున్నటువంటి ఉగ్రవాదుల ఈ స్థావరాలను కూడా చాలా ఖచ్చితమైనటువంటి విధానంతో ఈ NTRO చాలా ఖచ్చితమైన సమాచారాన్ని ఇచ్చింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల వారిని ట్రాక్ చేయడంలో మంచి పాత్ర పోషించింది. దీన్ని బట్టి పాకిస్తాన్ కూడా ఇది ఉగ్రవాద చర్యగా మాత్రమే చూస్తే బాగుండేది, కానీ ఇంకా రెచ్చిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్చువల్గా ఈ పెహల్గాంలో జరిగినటువంటి దాడిని నిరసిస్తూ అది ఉగ్రవాద దాడి, మాకు సంబంధం లేదు, వాటిని కఠినంగా శిక్షించాలి, వాటికి మాకు సంబంధం లేదు, ఇలాంటివి జరగకూడదని శాంతిని కోరుకోవాల్సింది పోయి అప్పుడు కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలే చేశారు. కాబట్టి భారతదేశానికి పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పేటువంటి ఒక యాంటీ అయిపోయింది, ఒక శత్రువు అయిపోయింది. రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టేటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి మాటల ద్వారానే ఈ ఉద్రేకాలు ఇంకా పెరుగుతున్నాయి. అది పాకిస్తాన్కి కూడా మంచిది కాదని అక్కడ వారే కూడా విమర్శిస్తున్నారు. అక్కడ సైన్యాలు కూడా రాజీనామా చేస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. ఒక్క ముదుర్కే అనే ప్రాంతంలోనే 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడెడ్ కాశ్మీర్లో 9 స్థావరాలు, ఇలా కొన్ని ఉగ్రవాద స్థావరాల మీద జరిగిన దాడి ఇది. ఈ ఆపరేషన్లో భాగంగా 30 మంది ఉగ్రవాదులు చనిపోయారని చెప్పి మొదట ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల జరిగిన స్ట్రైక్స్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు అని చెప్పి కొన్ని మీడియాలో మనం చూస్తున్నాం. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. బట్ ఈ ఆపరేషన్ ద్వారా 13 మంది టెర్రరిస్టులు మాత్రమే మృతి చెందారు అని చెప్పి ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. సో ఇండియన్ ఆర్మీ ప్రకారం ఎక్స్లో పోస్ట్ చేసిన దాన్ని బట్టి 13 మంది చనిపోయినట్లు వెల్లడవుతుంది. ఆ 9 టార్గెట్స్, 9 లక్ష్యాలు, ప్లేసెస్ కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ఈ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని భారత్ ఈ ఆపరేషన్ అమలు చేసింది. ఇక ఈ ఆపరేషన్ సమర్థవంతంగా జరిగింది కాబట్టి దీని తర్వాత శత్రువులు కూడా దాడి చేసే అవకాశం ఉంది, ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉంది, పాకిస్తాన్ వాళ్ళు కూడా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి 244 జిల్లాల్లో ఒక ప్రణాళిక చేయబడినటువంటి ఒక భద్రతా వ్యవస్థను, ఒక మాక్ డ్రిల్ని ఈరోజు అంటే మే 7వ తారీఖున చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా యుద్ధం జరిగినా, ఏదైనా ప్రమాదకర స్థితిలో వాళ్ళు అటాక్ చేసినా కూడా భారతదేశానికి ఆర్థికంగాను అలాగే సివిలియన్స్కి కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా దీని గురించి మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. అలాగే ప్రార్థన చేయండి, వీటి పరిస్థితుల గురించి ప్రార్థన చేయండి. అలాగే భారతదేశానికి ఎప్పుడూ కూడా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సపోర్ట్గా మాత్రం ఉండండి. ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి చర్యలు చూసుకోవాలి, అలాగే కుటుంబాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఒకవేళ దాడులు జరిగినప్పుడు ఎలాంటి సహాయాలు చేయాలి అనేటువంటి విషయాలన్నీ ఈ మాక్ డ్రిల్ ద్వారా తెలుస్తాయి. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఇది ఆపరేషన్ సింధూర్ విషయము. అలాగే ఇంకేదైనా అప్డేట్స్ ఉన్నా, ఏదైనా ముఖ్యమైన సమాచారం ఇవ్వాల్సి వచ్చినా నేను అప్డేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ విషయం నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, ముందుగా వీడియోకి లైక్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మరలా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్తే.